హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. ఆదిత్య, నేను నిన్న చెప్పిన విషయం గురించి ఏం చేశావు? మీ నాన్నగారిని చూసుకోవడానికి ఎవరైనా వస్తానన్నారా? అడిగింది జానకి. మొన్న నా ఫ్రెండ్ శ్రీధర్‌కి చెప్తే తనకు తెలిసిన ఒకతను ఉన్నాడని ఈరోజు పంపిస్తానని చెప్పాడమ్మా అన్నాడు ఆదిత్య. ఎవరో ఒకరు త్వరగా దొరికితే బావుండు. నువ్వు ఆఫీస్‌కి వెళ్ళాక మీ నాన్న నేనొక్కదాన్నే చూసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందిరా ఆదిత్య అంది జానకి. అందుకు ఆదిత్య, నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ మనకు నమ్మకంగా నాన్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు దొరకాలి కదా! కాస్త ఆలస్యమైనా పర్వాలేదు. మంచి వాళ్ళ కోసం వెతుకుతున్నానమ్మా. మరో 2 రోజుల్లో ఎవరో ఒకరు దొరకపోరు. నువ్వేం కంగారు పడకు. సరే, నాకు ఆఫీస్‌కి ఆలస్యం అవుతుందని చెప్పి ఆదిత్య వెళ్ళిపోబోతుంటే టిఫిన్ తినేసెళ్ళు ఆదిత్య అంది జానకి. ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా. డైరెక్ట్ మధ్యాహ్నం లంచ్ చేస్తానని అప్పటికే తల్లి సర్ది పెట్టిన లంచ్ బాక్స్ తీసుకుని ఆదిత్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆదిత్య ఫ్రెండ్ శ్రీధర్ పంపించాడని ఆ రోజు సాయంత్రం వాసు అని ఒక అతను వచ్చాడు. సుమారు 29, 30 సంవత్సరాల వయసుండొచ్చు. పొడుగ్గా, తెల్లగా, ఇస్త్రీ చేసిన ప్యాంటు షర్టులో ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్న వాడిలా హుందాగా ఉండటంతో ఆదిత్య అడిగాడు. శ్రీధర్ మా నాన్న చూసుకోవడానికి ఎవరినైనా పంపిస్తా అన్నాడు. ఎప్పటి వరకు వస్తారండి అని. మీ ఫ్రెండ్ శ్రీధర్ పంపించింది నన్నేనండి. మీ నాన్నగారిని చూసుకోవడానికి వచ్చాను అన్నాడు వాసు. మీరా అన్నాడు ఆదిత్య వాసు కేసి ఆశ్చర్యంగా చూస్తూ. అవునండి, మీ నాన్నగారిని చూసుకోవడానికే వచ్చాను అన్నాడు. వాసుని చూస్తుంటే ఆదిత్యకి, జానకికి మంచంలో ఉన్న వాళ్ళకి సేవ చేసేవాళ్ళ అనిపించట్లేదు. కానీ వాసునేమో మీ నాన్నగారిని చూసుకోవడానికే వచ్చానని అంటున్నాడు. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. మిమ్మల్ని చూడపోతే ఉద్యోగం చేసే వాళ్ళలా ఉన్నారు. మీరేమో మా నాన్నగారిని చూసుకోవడానికి వచ్చానని చెప్తున్నారు. అసలు మీరేం చేస్తుంటారు అడిగాడు ఆదిత్య. ఇలాగే అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తానండి అన్నాడు వాసు. అంటే మీరు చదువుకోలేదా అడిగాడు ఆదిత్య. నేను పీజీ వరకు చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు సేవా స్వభావం ఎక్కువ. అందుకే ఇలా ఎవరికైనా అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ ఇలాగే ఉండిపోయాను అన్నాడు వాసు. వాసు మాటలకి ఆదిత్య, జానకి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వాసు మాటల్లో అతని మంచితనం, బాగా చదువుకున్నవాడని, అందగాడని, చూడపోతే మంచి కుటుంబ నేపథ్యం కలవాడిలా ఉన్నాడు. అలాంటిది ఈ పనులను చేయటం ఏంటి అని జానకి, ఆదిత్య ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ కళ్ళతోనే ప్రశ్నలు వేసుకున్నారు. అంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, తన పని ఇదేనని కొన్నాళ్ళు చూశాక ఆలోచిద్దామని ఆదిత్య వాసుని ఆ మరుసటి రోజు నుండి తన తండ్రికి సహాయంగా ఉండటానికి రమ్మన్నాడు. సరేనని చెప్పి వాసు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంట్రా ఆదిత్య, తనకి తను ఎంచుకున్న పనికి ఏమైనా సంబంధం ఉందా? అతను మీ నాన్నని జాగ్రత్తగా చూసుకుంటాడంటావా అడిగింది జానకి. అందుకు ఆదిత్య, చెప్తున్నాడు కదమ్మా తన పని అది అని. సరిగ్గా చూడకుంటే మాన్పించేద్దాం అన్నాడు ఆదిత్య. జానకి భర్త రఘురామ్కి 2 నెలల క్రితం పెరాలసిస్ వచ్చింది. ఎడమ కాలు, ఎడమ చెయ్యి మునుపట్ల పనిచేయని కారణంగా తన పనులని తాను చేసుకోలేక ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. 20 రోజుల క్రితం వరకు కూడా భర్తకి సంబంధించిన ప్రతి పని జానకినే దగ్గరుండి చూసుకున్నా తనకి కూడా ఈ మధ్య ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటున్న కారణంగా భర్త పనులన్నీ ఒక్కతే చేయలేకపోతుంది. ఉదయం సాయంత్రం ఆదిత్య ఇంట్లో ఉన్నప్పుడు తనని చూసుకున్నా మధ్యాహ్న సమయంలో ఇబ్బంది అవుతున్న కారణంగా తమ ఇంట్లోనే ఉంటూ రఘురామ్ని చూసుకునే వాళ్ళ కోసం 15 రోజులుగా వాకప్ చేస్తుంటే వాసు వచ్చాడు. ముందు రోజు చెప్పినట్లే ఆ మరుసటి రోజు వాసు వచ్చాడు. ఇంట్లోకి అడుగు పెడుతూనే రఘురామ్ని ఆప్యాయంగా పలకరించాడు వాసు. రఘురామ్ పక్కన
రఘురాం బెడ్ పక్కన టేబుల్ మీదున్న మందుల కవర్ని తీసుకొని ఏ వేళకి ఏ మందులు వేయాలో జానకిని అడిగి తెలుసుకున్నాడు. రోజు ఫిజియోథెరపీ చేసే డాక్టర్ వస్తున్నట్లయితే ఇక ఆయన అవసరం లేదని, ఈ రోజు నుండి సారికి తైలంతో కాళ్ళకు చేతులకు నేనే మర్దన చేస్తానని చెప్పి తన వెంట తీసుకొచ్చిన ఓ ఆయుర్వేద తైలని టేబుల్ మీద పెడుతూ చెప్పాడు వాసు. వాసు చెప్తున్న తీరుకి ఆదిత్య జానకికి ధైర్యంగా అనిపిస్తున్నా మళ్ళీ ఇద్దరికి ఎక్కడో ఏదో మూలన చిన్న సందేహం కలుగుతుంది. సరిగ్గా చూసుకోగలడా అని. అలా ఆ రోజు నుండి వాసు రఘురాంకి మొహం కడిగించడం, కాలకృత్యాలు తీర్పించడం, స్నానం చేపించి బట్టలు వేయడం, అన్నం తినిపించడం, వేలకు మందులు వేసి కాళ్ళకు చేతులకి తైలంతో మర్దన చేయటం, సాయంత్రం పూట వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని ఆరు బయట వాకింగ్కి తీసుకెళ్ళటం, ఇలా రఘురాంకి సంబంధించిన ప్రతి పని వాసునే దగ్గరుండి చూసుకుంటున్నాడు. అలా నెల రోజులు గడిచాయి. రఘురాంకి పెరాలసిస్ వచ్చినప్పటి నుండి కోపం ఎక్కువగా రావటం, చీటికి మాటికి ఇంట్లో వాళ్ళ మీద అరవటం చేసేవాడు. అలాంటిది ఉన్నట్టుండి రఘురాం ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. వాసు రఘురాన్ని తను చెప్పిన దానికన్నా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. రఘురాం అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళందరితో ఎలా ఉన్నా వాసుతో మాత్రం చాలా సన్నిహితంగా ఉండటం గమనించి జానకి ఓ రోజు భర్తను అడిగింది. మొన్నటి వరకు మిమ్మల్ని పలకరిస్తేనే కోపంతో ఊగిపోయేవారు, అలాంటిది మీరేనా ఇలా మారిపోయారు అని. భార్య అడిగిన ప్రశ్నకి రఘురాం, నాలో ఈ మార్పు రావడానికి వాసునే కారణం జానకి. ఎందుకో వాసుని చూస్తుంటే ఎవరో దగ్గరి వాళ్ళని చూసిన భావన కలుగుతుంది. ఎంతసేపు డబ్బు గురించి ఆశపడిన తప్పితే ఈ రోజుల్లో ఎవరిలా సేవలు చేస్తున్నారు అడిగాడు రఘురాం. మందుల ప్రభావమో వాసు దగ్గరుండి తనని జాగ్రత్తగా చూసుకోవడం వలనో ఏమో కానీ రఘురాం ఆరోగ్య విషయంలో చాలా మార్పు వచ్చింది. కాలు చెయ్యి అంతకు ముందు కంటే కూడా బాగా పనిచేస్తుంది. తక్కువ సమయంలోనే వాసు ఆ ఇంట్లో వాళ్ళందరితో చక్కగా కలిసిపోయాడు. వాసు వచ్చిన కొద్ది కాలంలోనే రఘురాంలో వచ్చిన మార్పును చూసి ఆదిత్య జానకి సంతోషించారు. మొదట్లో వాసుని చూసినప్పుడు అసలు ఇతను ఇలాంటి పనులన్నీ చేయగలడా అని సందేహించిన వాళ్ళకు వాసు చేస్తున్న పనులన్నింటికి ఆశ్చర్యంగా చూస్తున్నారు. తక్కువ టైంలోనే వాసు వాళ్ళ ఇంట్లో ఒకటిగా మారిపోయాడు. వాసు వచ్చి 4 నెలలు గడిచింది. రఘురాంకి వాసు అవసరం ఇంకో నెలలో 2 నెలల్లో, ఆ తర్వాత అంతగా లేకపోవచ్చు. ఎవరి సహాయం లేకుండా తన పనులన్నీ తనే స్వయంగా చేసుకోవాలని డాక్టర్ చెప్పిన మాటలకి ఆదిత్య, జానకి, వాసు కూడా చాలా సంతోషించారు. ఓ రోజు వాసు రఘురాంకి స్నానం చేపించి టవల్తో చక్కగా తుడిచి బట్టలు వేస్తుంటే వాసు చేతి మీద వసుంధరని రాసి ఉన్న పచ్చబొట్టు కనిపించటంతో, వసుంధర, ఎంతకాలం వింది ఆ పేరు విని, మా అక్కే వసుంధర ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో అనుకుంటూ రఘురాం తన తోడబుట్టిన అక్క వసుంధరని గుర్తు చేసుకున్నాడు. అదే సమయంలో వాసు వచ్చిన ఈ 4 నెలల్లో అసలు వాళ్ళ కుటుంబ విషయాలేవి అడగలేదే అనుకుని, వాసు, మీ అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు, ఎక్కడుంటారు అడిగాడు రఘురాం. వాసు రఘురాం పక్కనే కూర్చుంటూ, నాకు నా అన్న లేరు సార్, నా చిన్నప్పుడే పోయారని అమ్మ చెప్పింది. మా అమ్మ పేరు వసుంధర. మొన్నటి వరకు తను నాలాగే ఇలా అవసరం ఉన్న వాళ్ళకి సహాయం అందిస్తూ ఉండేది. ఈ మధ్య అమ్మకి కూడా ఆరోగ్యం బాగుండకపోవడంతో ఇలాంటి పనులేమీ చేయవద్దని ఇంటి వద్దనే ఉండమన్నాను. చాలా కాలంగా నేను అమ్మ మదర్ తెరీసా ఫౌండేషన్లో ఉండి, నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఇప్పుడు అక్కడే ఉంటున్నామన్నాడు వాసు. వాసుకి చిన్నప్పుడే తండ్రి పోయాడనే విషయం రఘురాంకి బాధని కలిగించింది. మీ అమ్మగారిని ఓసారి మన ఇంటికి తీసుకురాకూడదు వాసు? మా అందరికీ ఇలాంటి మంచి మనసున్న కొడుకుని కన్నా ఆ మహాతల్లిని ఓసారి చూడాలనుంది వాసు అన్నాడు రఘురాం. మీరంతలా చెప్పాలా సార్? తప్పకుండా తీసుకొస్తాను. అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ
మీ అందరి గురించి చెప్తుంటే ఆవిడ కూడా మిమ్మల్ని ఓసారి చూడాలని ఉందని అంటుంది. నేనే ఓసారి అమ్మని ఇక్కడ తీసుకురావాలనుకున్నాను అన్నాడు వాసు. అలా ఓ 20 రోజులు గడిచాక రఘురాం జానకిల కూతురు వల్లి పుట్టినరోజు సందర్భంగా వల్లి స్నేహితుల్ని, ఆదిత్య స్నేహితుల్ని, అలాగే తమ ఇరుగు పొరుగు వారిని కొంతమందిని పిలవాలని నిర్ణయించుకొని, అలాగే వాసుతో వాళ్ళ అమ్మగారిని తీసుకురమ్మని చెప్పారు రఘురాం జానకి దంపతులు. అలాగే అని చెప్పి వాసు ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళి ఫంక్షన్ స్టార్ట్ అయ్యే సమయానికల్లా తన తల్లి వసుంధని తీసుకొని వచ్చాడు. అప్పటికే స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళతో ఇల్లంతా చాలా సందడిగా మారింది. వాసు తన తల్లిని తీసుకొస్తూనే హాల్లో కూర్చున్న వల్లికి, ఆదిత్యకి పరిచయం చేసి, వాసు రఘురామ్ ఇంట్లో తనకున్న చెరువు కొద్దీ వసుంధరని వంటింట్లో ఉన్న జానకి దగ్గరికి తీసుకెళ్లాడు. జానకి జానకికి తన తల్లిని పరిచయం చేసి, నువ్వు మేడంతో మాట్లాడుతూ ఉండమ్మా, నేను సాని రెడీ చేసి తీసుకొస్తానని చెప్పి వాసు రఘురామ్ గదికి వెళ్ళాడు. 10 నిమిషాల్లో రఘురామ్కి బట్టలు మార్చి రెడీ చేసి తన్ని హాల్లోకి తీసుకొచ్చాడు. వాసు రఘురామ్ హాల్లోకి వచ్చిన సమయానికి వసుంధర రఘురామ్ కంటపడలేదు. కాసేపటికి కేక్ కటింగ్ మొదలవుతుందనగా ఆదిత్య జానకి పిలవడంతో వంటగదిలో నుండి జానకి, వసుంధర ఇద్దరు కలిసి హాల్లోకి రావడంతో వాసు రఘురామ్కి తన తల్లిని పరిచయం చేశాడు. వసుంధరని చూసి రఘురామ్ ఒకసారిగా షాక్ అయ్యాడు. చాలా కాలం తర్వాత రఘురామ్ని చూసిన వసుంధర పరిస్థితి కూడా అదే. అప్పుడెప్పుడో 30 సంవత్సరాల క్రితం పెద్దల్ని కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకున్న తన తోడబుట్టిన అక్క వసుంధరని గుర్తుపట్టి, అక్కేంటి ఇలా అయిపోయింది అని వసుంధరని అడగలనున్నా వాళ్ళందరి ముందు ఆ విషయాలేవి మాట్లాడటం ఇష్టం లేక చిన్నగా నవ్వి, ఇలా వచ్చి కూర్చుండమ్మా అని రఘురామ్ తన పక్కనే చోటు కల్పించాడు వసుంధరకి. కాసేపటికి వల్లి పుట్టినరోజు వేడుక ముగిసి భోజనాలు అయ్యాక ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. వాసు కూడా ఆ రాత్రి తల్లిని ఇంటి దగ్గర దింపేసి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి రఘురామ్కి ఎంతకీ నిద్ర రాలేదు. పదే పదే వసుంధరని గుర్తొస్తుంది. అంటే వాసు అక్కయ్య కొడుక. వాసు తన తండ్రి చిన్నప్పుడే పోయాడని చెప్పాడు. మరి అక్కొకతే ఎలా వాసుని పెంచి పెద్ద చేసింది? అక్కకి భర్త పోయిన విషయం ఇంతవరకు మాకెవరికీ తెలియలేదే. అయినా ఎలా తెలుస్తుంది? వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని నాన్న అక్కని ఇంట్లోకి రానివ్వలేదు. నేను నాన్నలాగే ఆలోచించి అక్క మీద ద్వేషం పెంచుకున్నాను. పెళ్లి చేసుకుని వెళ్ళాక తను ఎక్కడుందో, ఎలా ఉందో ఆ విషయాలేవి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అవును, వాసు ఏదో అన్నాడు. తను వాళ్ళ అమ్మగారు తన 10వ తరగతి పూర్తయ్యే వరకు ఏదో మదర్ తెరీసా ఫౌండేషన్ ఆశ్రమం పొందామని. అసలు ఏమై ఉంటుంది? అక్కకి మదర్ తెరీసా ఫౌండేషన్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఇలా రకరకాల ఆలోచనలతో రఘురామ్ మనసు అల్లకల్లోలంగా మారింది. తనకి పెళ్ళయ్యే నాటికి అక్క పెళ్లి చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. జానకి వసుంధరక్క నా తోడ పుట్టిందని తెలీదు. విషయం అసలు తనతో చెప్పాల్సింది. కానీ ఉన్నట్టుండి అక్కని అలా చూసిన షాక్లో నాకేం తోచలేదు. అక్కని అలాంటి పరిస్థితిలో చూసి కూడా ఇంకా ఈ పంతాలు పట్టింపులను కూర్చుంటే ఎలా? అక్కతో మాట్లాడాలి. అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకోవాలి. ఇంకో విషయం, వల్లిని వాసుకిచ్చి చేస్తే వాసు చాలా మంచివాడు. తనకింతకన్నా మంచివాడిని భర్తగా నేను తీసుకురాలేను. పైగా వరుసకిద్దరు బావ మరదళ్ళు. ముందు ఈ విషయంలో జానకి నిర్ణయం ఏంటో కనుక్కొని ఆ తర్వాత పిల్లల నిర్ణయాలు ఏంటో అడుగుతాను అని రఘురామ్ జానకిని అడిగాడు. జానకి, వాసుకి మన వల్లినిచ్చి చేస్తే అని. భర్త మాటలకి జానకి వాసుని మన ఇంటి అల్లుడిగానా అడిగింది. అవును జానకి, వాసుకి ఏం తక్కువ? అందం లేదా? చదువు లేదా? పెద్దలంటే గౌరవం లేదా? ఇంతకన్నా ఇంకేం కావాలి జానకి అడిగాడు రఘురామ్. అన్నీ బాగానే ఉన్నాయి, నేను కాదంటలేదు. కానీ ఇప్పటి వరకు
వాసుకి ఏ ఉద్యోగం లేదు కదండీ! అడిగింది జానకి. వాసు మన ఇంటికి అల్లుడైతే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది జానకి? మన వ్యాపారాలు చూసుకుంటూ ఇద్దరూ ఇక్కడే మనతో పాటే ఉంటారు. ఏమంటావు? అడిగాడు రఘురాం. మీరంతలా చెప్తుంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను? మీ ఇష్టమండి అంది జానకి. నీతో ఇంకో విషయం చెప్పాలి జానకి అన్నాడు రఘురాం. ఏంటండి అడిగింది జానకి. వాసు మరెవరో కాదు జానకి, నా మేనల్లుడు అని చెప్పాడు రఘురాం. మీరేమంటున్నారండి? నాకేం అర్థం కావట్లేదు అని జానకి అడగడంతో రఘురాం భార్యతో జరిగిందంతా చెప్పాడు. మరి మొన్న వాసు వదినతో వచ్చినప్పుడు ఆవిడ మా అక్క అనే విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఎవరో తెలియనట్టు అలాగే కూర్చున్నారేంటి? అడిగింది జానకి. చాలా కాలం తర్వాత తనని చూసిన షాక్లో నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు జానకి. పైగా వాసు తల్లి తనని తెలిసి షాక్ అయ్యాను అన్నాడు రఘురాం. సరే, అయిందేదో అయిపోయింది. రేపే వెళ్ళి వదిలిని కలిసి అసలు ఏం జరిగిందో అడిగి తనని మన ఇంటికి తీసుకొద్దామండి అడిగింది జానకి. అందుకు రఘురాం సరే అంటంతో జానకి అనుకున్నట్టుగానే వాసుతో మమ్మల్ని ఒకసారి మీ ఇంటికి తీసుకెళ్ళమని అడిగి రఘురాం జానకి వాసుతో కలిసి వారింటికి వెళ్ళారు. ఒకప్పుడు తన తండ్రిలాగే తనని అసహ్యించుకున్న తమ్ముడు ఇప్పుడు తనని వెతుక్కుంటూ వచ్చాడని తెలిసి వసుంధర చాలా సంతోషించింది. చాలా కాలం తర్వాత కలుసుకోవడంతో ఇద్దరు తనవి తీరా మాట్లాడుకుని అసలేమైందక్క, వాసు వాళ్ళ నాన్న ఎలా పోయారు అడిగాడు రఘురాం. అందుకు వసుంధర, మీ అందరినీ కాదనుకుని పెళ్లి చేసుకున్నందుకు ఆ భగవంతుడు నాకు తగిన శాస్త్రి చేశాడంటూ కంటతడి పెట్టుకుంది వసుంధర. వసుంధర బాధపడడం చూసి అసలు ఏమైందో చెప్పక్క అడిగాడు రఘురాం. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాక ఓ సంవత్సర కాలం పాటు బాగానే ఉన్నాం. వాసు కడుపులో పడ్డ 5 నెలలకు ఆయన కనిపించకుండా పోయాడు. సంవత్సరం దాకా ఆయన తిరిగి వస్తారని ఎదురుచూశాను. ఇంతకీ రాకపోయేసరికి మోసపోయానని అర్థమయ్యి ఒంటరిగా చంటి బిడ్డతో బ్రతకలేక మీకు నా మొహం చూపించలేక ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి నా స్నేహితురాల ద్వారా మదర్ తెరీసా ఆశ్రమం నుంచి తెలుసుకొని చంటి బిడ్డగా ఉన్న వాసుని తీసుకొని ఆ ఆశ్రమానికి వెళ్ళాను. భోజనం వసతి చూపించారు. వాసుని చూసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళకి సహాయంగా ఉండేదాన్ని. ఆశ్రమం వాళ్ళ సాయంతోనే వాసు చదువుకోగలిగాడు. ఆ ఆశ్రమం వాతావరణంలో పెరిగిన కారణంగానో ఏమో పీజీ పూర్తయ్యాక వాసు ఏదైనా ఉద్యోగం చేస్తాడనుకుంటే నేను ఆశ్రమం వాళ్ళ బాటలోనే నడుస్తానని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి సహాయంగా ఉంటున్నాడు రఘురాం అని చెప్పింది వసుంధర. అప్పటిదాకా రఘురాం తనకి ఏమవుతాడో తెలియని వాసు వసుంధర రఘురాం మాటలు విని, అంటే మీరు నాకు మావయ్య అవుతారన్నమాట. ఇంతకాలం మీరెవరో తెలియకుండానే మీకు సహాయంగా ఉన్నానన్నమాట అని చాలా సంతోషం మావయ్య అన్నాడు వాసు. ఏ ఇంట్లో అయితే ఇంతకాలం పనివాడిలా ఉన్నావో ఇప్పుడు అదే ఇంటికి అల్లుడివి కాబోతున్నావు వాసు అన్నాడు రఘురాం. రఘురాం మాటలు విని ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి ఏంటి రఘురాం నువ్వు మాట్లాడుతుంది అడిగింది వసుంధర. అవునక్క, వాసు ఎవరో తెలియకముందే వాసు విషయంలో నేను అభిప్రాయానికి వచ్చాను. నా కూతురు వల్లిని వాసుకిచ్చి పెళ్లి చేయాలని. ఇప్పుడు ఇంకా మన ఇరు కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వం వల్లి వాసులిద్దరూ బావ మర్దలని తెలిసాక ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ముహూర్తాలు పెట్టించడమే అన్నాడు రఘురాం. ఆ మాటలకి వాసు సిగ్గుతో నేలకేసి చూస్తుంటే, అబ్బో అదంతా సిగ్గే, ఇంతకాలం మా ఇంట్లోనే నా పక్కనే ఉన్న నువ్వు నా మేనల్టువని తెలుసుకోలేకపోయాను వాసు అంటూ బాధపడ్డాడు రఘురాం. వాసు మన ఇంటికి రావడం వల్లే కదండి వదిన గారి గురించి తెలిసింది అంది జానకి. వలిని ఒక మాట అడిగి పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దాం అన్నాడు రఘురాం. అవసరం లేదండి అంది జానకి. ఏమంటున్నావు అన్నట్టు భార్య మొహంలోకి చూశాడు రఘురాం. నిన్న మీరు వాసు విషయం నాతో చెప్పిన వెంటనే వలిని అడిగాను. అందుకు తను సరే అన్నట్టుగా తలడించింది. అందుకే
వల్లిని అడగాల్సిన అవసరం లేదంటున్నాను అంది జానకి. అయితే ఇంకే వెంటనే ముహూర్తాలు పెట్టించడమే అని రఘురాం అనటంతో అక్కడ ఉన్న వాళ్ళంతా సంతోషంగా నవ్వుకున్నారు. మరి ఇదండి రుచి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో మీద ఉంటాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.